ఓం నమ ప్రణవార్థాయ సిద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము కోటప్పకొండ. నిన్నటి రోజున శ్రీ స్వామివారి యొక్క మహానివేదన విషయమై మన మీడియా నందు జరిగినటువంటి ప్రచారం గురించి వివరణ ఇచ్చుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున మన దేవస్థానం నందు మన పరిచారకునిగా పనిచేస్తున్నటువంటి మన సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు వారి యొక్క మొదటి పంట అంటే పంట పండిన తర్వాత మొదటి పంటను తీసుకొచ్చి స్వామివారికి మా పేరుతో స్వామివారికి మహానివేదన జరపాల్సిందిగా వారు కోరి ఉన్నారు. వారి యొక్క కోరిక ప్రకారంగా అంటే స్వామివారికి నిత్యము జరుగుతున్నటువంటి బియ్యాన్ని కాకుండా మామూలుగా భక్తులు ఇచ్చారు. మొదటి పంటగా వారి యొక్క భక్తుల యొక్క అభీష్టం మేరకు వారు ఇచ్చినటువంటి బియ్యంతో స్వామివారికి మహానివేదన చేయగా ఆ వండిన తర్వాత దానితో ఆ బియ్యం నందు ఆ ప్రసాదం నందు నాణ్యత లోపించడం వల్ల దాన్ని తీసి పక్కన పెట్టి అది బయట ఉన్నటువంటి కోతులకి అది ఆహారంగా వేసి మరలా వేరే దేవస్థానం వారు సమర్పించినటువంటి దేవస్థానం వారు స్వామివారికి నివేదన కొరకు నిత్యము ఇచ్చేటువంటి బియ్యమును వాటితో మరలా మన ప్రచారక స్వామివారు వండి మళ్ళీ అది స్వామివారికి నివేదన జరిగి ఉన్నది. దాంట్లో స్వామివారికి జరిగినటువంటి మహానివేదన విషయంలో ఎటువంటి అపచారము జరిగి ఉండలేదు. కాబట్టి ఆ వండిని పడేసేటువంటి సమయంలో ఎవరో భక్తులు అది మామూలుగా అంతా కూడా వీడియోలు ఫోటోలు తీసి కోతులకి ఆహారంగా వేసేటువంటి సమయంలో ఎవరో భక్తులు అంటే అదృశ్యంగా అంటే మనకు తెలియకుండా ఎవరో వీడియో తీసి అది సాంఘిక మాధ్యమాలందు ప్రచారం చేయడం జరిగినది. ఆ సదరు విషయమే ఈవో గారు మమ్మల్ని ప్రశ్నించి మమ్మల్ని అందరినీ కూడా ఎంక్వైరీ చేయగా ఈ విధంగా పొరపాటు జరిగింది సార్, భక్తులు ఇచ్చినటువంటి అది ఆ విషయం కూడా మాకు తెలియకుండా మీరు ఎందుకు వండారని చెప్పేసి ఈవో గారు మమ్మల్ని ప్రశ్నించడం మమ్మల్ని దండించడం జరిగింది. దానికి మేము ఈవో గారికి ఇట్లా విషయం అంతా కూడా తెలియజేసి ఉన్నాము. అంటే భక్తుల యొక్క కోరిక మేరకు వండాల్సి వచ్చిందని చెప్పేసి సంజాయిషి ఇచ్చుకొని ఉన్నాము. దానిపైన ఈవో గారు కూడా మమ్మల్ని మీ అందరి ముందు అంటే దానికి సంబంధించినటువంటి పత్రమును ఈవో గారికి లిఖితపూర్వకంగా మా యొక్క పొరపాటును రాసి ఇవ్వడం జరిగినది. దానిపైన మన ఈవో గారు మాట్లాడుతుంది. త్రికోటేశ్వర స్వామి నమః. ఈరోజు స్వామివారి యొక్క నైవేద్యంలో పొరపాటు జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయండి. దాని మీద తమరు కూడా వచ్చి ఉన్నారు మా దగ్గరికి. దీనికి సంబంధించి నేను మా పరిచారక స్వామి ఎవరైతే స్వామివారికి మహానివేదన తయారు చేస్తారో వారిని అడిగి ఉన్నాను. నేను వారిని అడిగితే వారు చెప్పింది ఏంటంటే, మీరు ఇచ్చిన బియ్యాన్ని కాకుండా స్వామివారికి నైవేద్యం ఉండాల్సిన బియ్యం కాకుండా ఒక భక్తుడి యొక్క కోరిక మేరకు అతను మొదటి పంట వచ్చిందని చెప్పి దానికోసం నేను నివేదన తయారు చేశానండి స్వామివారికి. అది తర్వాత బాగలేదని గ్రహించి నేను పక్కన పెట్టేసేసాను. అది బయట పెట్టడం వల్ల అవి కోతులు తిన్నాయి. తర్వాత నేను దానికి స్వామివారికి మరలా కూడా దేవస్థానం నుంచి ఇచ్చే బియ్యంతో వండానండి, నైవేద్యం తయారు చేశాను. దానివల్ల అది తర్వాత బాగుందండి. కాకపోతే నేను చేసిన పొరపాటు ఏంటంటే, నేను వాళ్ళు ఇచ్చిన దానితో నేను తయారు చేశాను, దానివల్ల ఇబ్బంది కలిగింది నాకు. ఆ పొరపాటు సరిదిద్దుకొని నేను చేశానండి. ఎప్పుడు అటువంటి పొరపాటు జరగదని చెప్పి అతను నాకు చెప్పి ఉన్నాడు. దీన్ని మన సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. స్వామివారికి ఎటువంటి పొరపాట్లు జరగవండి. స్వామివారి దగ్గర స్వామివారికి మనం అన్నదానంలో ఏ బియ్యం అయితే వాడుతున్నామో ఏ బియ్యము పడితారానికి కానీ మిగతా అన్ని కార్యక్రమాలకు అవే బియ్యం వాడతామండి. మంచి బియ్యం వాడుతున్నాము. మన భోజనం కూడా చాలా బాగుంటుందని అన్ని చుట్టుపక్కలంతా ప్రతీతి. కాబట్టి స్వామివారికి ఎటువంటి పొరపాటు జరగలేదు. చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ నాసిరకం అనేది లేదండి. ఇప్పుడు అర్చక స్వామి వాళ్ళందరూ కూడా మాట్లాడితే వాళ్ళందరూ చెప్పింది కూడా అదే. దానికి సంబంధించి వాళ్ళు లెటర్ కూడా రాసిచ్చారు. ఈ రకంగా పొరపాటు జరిగిందండి. దానివల్ల అండి ఇటువంటి పొరపాటు మీకు తెలియకుండా ఏం చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి స్వామివారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, స్వామివారికి ఎటువంటి పొరపాటు జరగలేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను.